చాలు ప్రపంచాన్ని గెలిచినట్టు. చాలండి గాని ముందు మీరెక్కడికెళ్తున్నారో చెప్పండి. అమీర్పేట సుందరం బట్టల షాప్ పక్క సందులో ఎవడో కొత్త జ్యోతిష్యుడొచ్చాడంట. వాడికి నా చెయ్యి చూపిద్దామని. ఎందుకు? నర్సరీ చదివినోడు పులిబొమ్మలేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి నా చేతిలో గీతలు. ఏదీ కలిసి రావట్లేదు, ఏ పని అయి చావట్లేదు. నేను తప్ప నా చుట్టూ ఉన్నాళ్ళంతా బానే ఉన్నారు. పైగా వాళ్ళందరూ కలిసిపోయారు. మీరు మాట్లాడుతున్నది దాసనే గురించా? వాడి గురించి నేను మాట్లాడేదేంటి? వాణ్ణైతే నేను ఎదురుపడినా పలకరించాల్సిన అవసరమే లేదు. నమస్తే నమస్తే, రండి రండి. ఏంటి మీరు మా ఇంటికి దయచేశారు? ఎదురుపడినా పలకరించమన్నారు? ఇది వరకైతే దాసు ఒక సాధారణమైన వ్యక్తి. కాని ఇప్పుడు సాక్షాత్తు ది గ్రేట్ శివనారాయణ గారి మనసు గెలుచుకున్న మనిషి. ఈ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలాగా? నా గౌరవాలేం అవసరం లేదులే బావా. శివనారాయణ గారి పక్కన నిలబడే అవకాశం దొరికిందంటే దానికి కారణం కార్తీక్. వాడు తండ్రికి తప్ప అందరికీ మంచే చేస్తాడు. అలాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం బావా. తెలీదు బావా. మరో జన్మెత్తాలా ఏంటి? అంతోపిక నాకు లేదు. కార్తీక్ దీపంలో తాళి కట్టి మంచి పనే చేశాడు. నీకేం పోయింది? ఎన్ని కబుర్లైనా చెప్తావు. ఎందుకంటే నీ కొడుకు చేసుకున్నది ఈ శ్రీధర్ కూతుర్ని. నా కొడుకు పెళ్లి చేసుకుంది ఎవరిని? ఏ తల్లి పేరు చెప్పుకోవాలి, ఏ తండ్రి పేరు చెప్పుకోవాలి, ఏ ఇంటి పేరు చెప్పుకోవాలి? దీప పుట్టుక గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవు బావా. కానీ నేను చెప్పలేను. నా పిల్లల పెళ్లిళ్ళు నేను కాళ్ళు ఎగరేసుకుని తిరిగేంత గొప్పగా ఏం జరగలేదు. దేవుడు రాసిన రాతని మనమెలా చెరపగలం బావా? ఇది నీ కర్మ అని సరిపెట్టుకోమంటావు. నువ్వలా చూస్తూ ఉండు బావా. ఏదో ఒకరోజు నువ్వు నీ కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతావు. నేనిప్పుడు కాళ్ళు ఎగరేసుకునే స్థితిలో లేను, కాళ్ళు చింపుకునే స్థితిలో ఉన్నాను. అందుకే మా టైలర్కి చెప్పాను, కుట్టబోయే షర్ట్లకి కాలరొద్దు, రౌండ్ నెక్ పెట్టమని. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పలేదు. కార్తీక్ పెళ్లి సవ్యంగా జరిగితే శ్రీశైలం వస్తానని మొక్కుకున్నాను. చెల్లెమ్మ ముడిపిస్తాను రమ్మని చెప్పింది. ఓహో, నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయన్న